హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యాజ్ యూజువల్ ఆర్ఆర్బీ జేఈ ఓల్డ్ క్వశ్చన్స్ సంబంధించి మనం చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఉదకమండలం ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద హిల్ స్టేషన్స్? ఉదకమండలం అంటే సో దీన్ని ఏం పేరుతో పిలుస్తారు? ఉదకమండలం అంటే మనం జనరల్గా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నైనిటాల్, ఊటీ, కొడైకెనాల్, డార్జిలింగ్ అని ఇచ్చాడు. కొడైకెనాల్, డార్జిలింగ్. సో మనం చూస్తే ఇక్కడ నైనిటాల్ ఇది ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. సమ్మర్ లొకేషన్ మిడిల్ హిమాలయాస్లో ఉంటుంది. సమ్మర్ లొకేషన్ మిడిల్ హిమాలయాస్లో ఉంటుంది. ఊటీ దీన్ని మనకి ఉదకమండలం అంటాం, తమిళనాడు. ఇచ్చిన ఆన్సర్కి ఊటీ అనమాట. ఇక్కడ దొడ్డబెట్ట అని ఒక హిల్ పీక్ ఉంటుంది. దొడ్డబెట్ట 2637. దాని పేరు ఏంటంటే దొడ్డబెట్ట. దొడ్డబెట్ట ఇది ఒక పీక్ అనమాట. అక్కడ ఊటీలో 2637 మీటర్స్. నీలగిరి హిల్స్లో ఉంటుంది అనమాట. నీలగిరి హిల్స్లో ఉంటుంది ఇది. ఓకేనా? అలాగే కొడైకెనాల్ తమిళనాడు, ఇది కూడా అక్కడే. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్. సో ఇవి ముఖ్యంగా ఇచ్చిన ఆప్షన్స్. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. వాట్ ఇస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ అని ఇచ్చాడు. దాంట్లో కొన్ని క్వశ్చన్ చూద్దాం. రైనోసార్స్ ఇది అస్సాం. ఇది అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ ఉంది కదా, వన్ హార్న్ రైనోసార్స్ పాపులర్ అనమాట. ఒంటి కొమ్ము కలిగిన ఖడ్గమృగం. అలాగే సాంబార్ డీర్, సాంబార్ అని ఇచ్చాడు. అది ఒడిషాకి సంబంధించి జాతీయ జంతువు. ఎలిఫెంట్ అంటే ఆ రాష్ట్ర జంతువు. ఎలిఫెంట్ జార్ఖండ్, కర్ణాటక, కేరళ ఉంటుంది. మిగిలింది బ్లాక్ బక్ మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు. సో బ్లాక్ బక్. సో కృష్ణ జింక అంట అనమాట. కృష్ణ జింక బ్లాక్ బక్ అంటే. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే డయాలసిస్ ఈజ్ యూజ్డ్ వెన్ పేషెంట్ హ్యాస్ సీరియస్ ట్రబుల్స్ విత్ లివర్, కిడ్నీస్, లంగ్స్, హార్ట్. మనకి హార్ట్ అంటే పేస్ మేకర్ పెడతారు. ప్రాబ్లం పేస్ మేకర్. హార్ట్కి ఏం పెడతారు? పేస్ మేకర్ పెడతారు అనమాట. సో లంగ్స్, ఇప్పుడు లంగ్స్ హార్ట్కి ఎక్మో పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజన్ అంటాం. ఎక్మో పెడుతున్నారు. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజన్ అంటారు, ఎక్మో. సో అదేవిధంగా కిడ్నీస్, ఇది డయాలసిస్ పెడతాం. సో క్రానిక్ డిసీజ్, కిడ్నీస్ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఈ డయాలసిస్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో అదేవిధంగా లివర్, ఇది కిడ్నీస్ అనేవి మనకి బ్లడ్లో ఏవైతే ఉన్నాయో నైట్రోజనస్ వేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసే ఆర్గాన్స్. ఈ లంగ్స్ అనేవి మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ అనమాట. సో అదేవిధంగా హార్ట్ ఓన్లీ పంపింగ్ ఆర్గాన్. హార్ట్ ఏం చేస్తుంది? ఓన్లీ పంప్ చేస్తుంది అనమాట. సో బ్లడ్ పంపింగ్ ఆర్గాన్. లివర్ ఇది మల్టీపర్పస్ అనమాట. ఇది విటమిన్స్, మినరల్స్ తయారు చేస్తుంది, బయల్ జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది. సో బిజియెస్ట్ ఆర్గాన్ అంటారు మన బాడీ లివర్. సో లార్జెస్ట్ ఆర్గాన్ ఏది అంటే స్కిన్ తర్వాత వెయిట్ వైజ్ లివరే 1500 గ్రాములు ఉంటుంది లివర్ అనమాట. ఓకే. సో లివర్ ఓన్లీ రీజనరేటివ్ ఆర్గాన్. మనకు బయల్ జ్యూస్ ఇక్కడి నుంచే వస్తుంది. బయల్ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుందంటే లివర్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సో ఇది ముఖ్యంగా. అదేవిధంగా మనం చూస్తే ఇన్ విచ్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఈజ్ ఏ హెల్మెట్ వర్డ్ యూజ్డ్? కబడ్డీ, వాలీబాల్, హాకీ, బాస్కెట్బాల్. హాకీ అలాంగ్ విత్ హాకీ, బేస్బాల్, స్కేటింగ్లో కూడా ఈ హెల్మెట్ అనేది వాడతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద ఫస్ట్ టు లాంచ్ ది వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ 5G మొబైల్ నెట్వర్క్స్? ఇది చాలాసార్లు ఇస్తున్నాడు. సౌత్ కొరియా ఆన్సర్. ఈ సౌత్ కొరియాలో ఎస్కే టెలికామ్, కేటీ కార్పొరేషన్, ఎల్జీ, అప్లస్ ఇవన్నీ కూడా మనకి అది 5Gని తీసుకొచ్చాయన్నమాట. వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హెల్డ్? 1946 December 9th మనకి 1946లో ఢిల్లీలో సెంట్రల్ హాల్లో జరిగింది. ఢిల్లీలో సెంట్రల్ హాల్లో జరిగిందనమాట. దీనికి ముందు కూడా వీడియోలో చెప్పాను. డాక్టర్ సచ్చిదానంద సింహ ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం ఓల్డ్ ఏజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత రెండోది December 11th జరిగింది. 1946లోని. ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనమాట. అలాగే మనకి 1949లో November 26 అడాప్టెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషనల్ డే అంటాం అనమాట. కాన్స్టిట్యూషనల్ డే అంటాం. అదేవిధంగా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ వాజ్ ద రైల్వే స్టేషన్ రీసెంట్లీ నేమ్డ్ యాజ్ ఏ పురిచి తలైవా డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్? అంటే చెన్నై
ఇక్కడది చెన్నైలో అనమాట. ఇది కరెంట్ అఫేర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇప్పుడు త్రిశూల్ ఉంది, ఈ త్రిశూల్ ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్. మైత్రి QRSAM అంటాం, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. సో ఇవి ఆన్సర్ ఏంటంటే మనకి అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వాడు అడిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ డాష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ బోర్డ్ ఆఫ్ అంబాసిడర్ ఆఫ్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అప్పట్లో మేరీ కోమ్, అది కరెంట్ అఫేర్ తీసేసేయండి. హూ ఇస్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పుడు రవి అగర్వాల్, రవి అప్పుడు సి మోడీ, ఇప్పుడు రవి అగర్వాల్. ఇక కరెంట్ అఫేర్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ సానియా మిర్జా అసోసియేటెడ్. అందరూ తెలిసిందే సానియా మిర్జా టెన్నిస్. అలాగే విచ్ డే వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ స్వరాజ్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ. జనవరి 26, 1930 స్వరాజ్ డే. ఇదే రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చాం మనం రాజ్యాంగం నుంచి. ఇప్పుడు ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఏ రోజైనా కాన్స్టిట్యూషన్ వచ్చి ఇండిపెండెన్స్ వస్తే జనవరి 26 నుంచి అమల్లో తీసుకొద్దామని అనుకున్నాము. నవంబర్ 26, 1949 అడాప్ట్ అయినా వెయిట్ చేసాం ఆ డేస్ కోసం అనమాట. ఈ రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మన నేషనల్ ఫ్లాగ్ కూడా అప్పుడు ఎగరేసాం, ఫస్ట్ జాతీయ జెండా అనమాట. ఓకే, అలాగే డాష్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ది పద్మభూషణ్ అవార్డు అని అప్పట్లో మనకి అశోక్ లక్ష్మణరావు కుకాడే. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సిట్యుయేటెడ్. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడుంది? డెహ్రాడూన్. ఓకే, తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఢిల్లీ డిజగ్నేటెడ్ యాజ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. NCT అంటాం. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎప్పుడైందంటే 91 నుంచి అయిందనమాట. అది 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991. 74th ఏమో మున్సిపాలిటీస్ 1992. సో 73rd పంచాయతీ, 74th మున్సిపాలిటీ PV నరసింహారావు కాలంలో. 63 ఎమర్జెన్సీ ఇన్ పంజాబ్ స్పెషల్గా. 76th అమెండ్మెంట్ తమిళనాడు రిజర్వేషన్ గురించి 93లో బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, తర్వాత వేర్ ఈజ్ డిఫో బ్రిడ్జ్ లొకేటెడ్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్. అరుణాచల్ ప్రదేశ్, దిహాంగ్ వ్యాలీ అండ్ రోహిత్ వ్యాలీ కలుపుతుందన్నమాట అరుణాచల్ ప్రదేశ్. ఓకే, 2 సార్లు వచ్చింది అది. ప్రత్యూష్ ఈజ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ పెటాఫ్లాప్ సూపర్ కంప్యూటర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అని ఇచ్చాడు. సో వెదర్ అండ్ క్లైమేట్ ప్రిడిక్షన్స్ తెలుసుకుంటుంది. అయితే ఇప్పుడు మారిపోయింది. ఐరావత్ ప్రజెంట్ ఫాస్టెస్ట్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఏది? ఐరావత్ అనమాట, మారింది ఇది. దీన్ని CDAC వాళ్ళు తయారు చేస్తారు, పూణేలో ఉంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, CDAC అంటే అనమాట. ఓకే, ద ట్రెడిషనల్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. తుసు పరబ్ ఈ జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో. పొంగల్ తమిళనాడు. బొహాగ్ బిహు అస్సాం, బిహు అస్సాం. ఇప్పుడు ఆన్సర్ అస్సాం. అలాగే మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాలు, మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాలు అనమాట. ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2017 ఇండియా హ్యాస్ సెక్యూర్ డాష్ పొజిషన్. సో అప్పట్లో 60, ఇప్పుడు 40. 2023 ప్రకారం 40 పొజిషన్ అనమాట. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆర్ క్లీన్డ్ యూజింగ్ టు అల్ట్రాసౌండ్. అంటే డీప్ ఉన్న వాటిని హార్డ్ టు రీచ్ పార్ట్స్ అనమాట. హార్డ్ టు రీచ్ పార్ట్స్ని అల్ట్రాసౌండ్తో క్లీన్ చేస్తారట. ఓకే, అలాగే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్. ఈ 3 కూడా మనకి ఈ మొత్తం జీలం, చీనాబ్, రావి, బియాస్ టోటల్ 5 ఇది ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ ట్రిబ్యూటరీస్. ఈ 5 పంజాబ్లో ఉంటాయి కాబట్టి పంజాబ్ని పంజాబ్ అంటారు. పంజాబ్ ఇలా రాస్తాం. పంచ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్, ల్యాండ్ ఆఫ్ ది 5 రివర్స్. ల్యాండ్ ఆఫ్ ది పంచ్ 5, ఆబ్ వాటర్, ల్యాండ్ ఆఫ్ ది 5 రివర్స్. గంగాకి మనకి యమున, యమున ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గండక్, కోసి, సోన్ ఇవన్నీ యమున గంగాకి అన్నమాట. సో ఈ గంగా ఈజ్ ద లార్జెస్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఇండియాలో లార్జెస్ట్ లాంగెస్ట్ రివర్. అదేవిధంగా యమున చెప్పాను ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఢిల్లీ, ఆగ్రా, మధుర యమున నది ఒడ్డునే ఉన్నాయన్నమాట. ఈ బ్రహ్మపుత్ర మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో లాంగెస్ట్ రివర్ ఇది, లాంగెస్ట్. సారో ఆఫ్ అస్సాం అంటాం బ్రహ్మపుత్ర. సారో ఆఫ్ అస్సాం, అస్సాం దుఃఖదాయిని అనమాట. ఎప్పుడు ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో. ప్రతి ఎవ్రీ ఎపిసోడ్ని కూడా మీరు నోట్స్ రాసుకోమని చెప్పాను.
సో ఇది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. మీరు చూసే ఉంటారు ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యాం వల్ల. ఓకేనా? సో ఓన్లీ అకాడమీ ఇన్ ఇండియా సర్వింగ్ ఫర్ దిస్ మెనీ క్వశ్చన్స్ ఆర్ఆర్బీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్లో అన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి రూపాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్.